ప్రైజ్ లా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం 35 కీర్తన 28వ వచనం. నా నాలిక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట ఏమిటి అంటే, మరి నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు సల్లాపము చేయును. మనం ఎప్పుడు కూడా మన నాలుక నుండి దేవుని స్తుతించువారుగా, దేవుని గణపరచువారుగా, దేవుని ఆరాధించువారుగా ఉండాలి. మనం ఎందుకు పనికిరాని కాకమ్మ కథల కోసం ఎన్నో మాటలు మాట్లాడుతూ మరి సమావేశంలో మరి అనేకమైన మరి గుంపులుగా కూడి మరి వ్యర్థమైన మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాం. అదే నాలుక దేవుని ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుని గణపరిచినట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న వారుగా ఉంటాము. ఇక్కడ భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే, నా నాలుక నీ నీతిని గూర్చియు, ఎప్పుడు కూడా ఆయన నీతియు, ఆయన చేయి కార్యములను గూర్చియు, ఆయన చేయి అద్భుతములను గూర్చియు మనం ప్రకటించువారుగా ఉండాలి. ఎప్పుడైతే మన నాలుక ఆ రీతిగా ప్రకటిస్తుందో మనం ఆశీర్వదించబడతాం, దేవుని దీవెన పొందుకునే వారుగా ఉంటాం, నిత్యత్వానికి మార్గాన్ని సిద్ధపరచుకునే వారుగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన నాలుక మరి దేవునికి విలువగా, మనకున్న అన్ని అవయవాలు కూడా దేవుని యొక్క పరిచర్యకు, దేవునికి అనుకూలంగా, దేవుని చిత్తమునకు నెరవేర్చుటకు మన అవయవాలను వాడేవారుగా ఉండాలండి. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు అంటున్నాడు, నా నాలుక మరి నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చి సల్లాపమును చేయనని. మరి మనము కూడా మన నాలుకను దేవుని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు, దేవుని గణపరచుటకు మరి మనము ఉపయోగించువారుగా ఉండాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడి మనం దేవునికి విరోధమైన కార్యాలు చేసినట్లయితే మనం దేవుని రాజ్యానికి వారసులం కాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఏక దినాన దేవుడు నీతో నాతో మాట్లాడిన విషయం ఏమిటంటే, మేము ఎప్పుడు కూడా దేవుని గణపరచువారుగా, దేవుని ఆరాధించేవారుగా, దేవుని కీర్తించేవారుగా ఉన్నట్లయితే దేవుడు మరి మెండైన ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. మరి దేవుడు ఎప్పుడు కూడా నీ నోట నుండి స్తుతి మరి కలగాలని, మరి ఘనపరచాలని, మరి నీ నోట నుండి ఆరాధించినట్లయితే దేవుడు నిన్ను ఘనపరచువాడుగా ఉన్నాడు. దావీదును అంటాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావు కనుక నేను నిన్ను మరి ఆశీర్వదించుదును అంటున్నాడు, నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమించి, దేవుని ఆరాధించి, దేవుని మన నోటి నుండి దేవుని ఆరాధించేవారుగా, దేవుని స్తుతించేవారుగా, దేవుని గణపరిచేవారుగా ఉంటామో మెండైన దీవెనలు పొందుకునే వారుగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము నుండి మన ప్రత్యేకంగా దేవుని మన నోటిని దేవుని గణపరచుటకు, దేవుని కార్యాల కొరకు, దేవుని చిత్తం కొరకు ఉపయోగిద్దాం. అట్టి ఆశీర్వాదం పొందుకుందాం. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముచ్చలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా నీవే, గుండె నిండా నువ్వే, గుండె నిండా నీవే, గుండె నిండా నీవే, గుండె నిండా నీవే, యేసు గుండె నిండా నీవే, గుండె నిండా నీవే, యేసు గుండె నిండా నీవే, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముచ్చలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం,
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముచ్చాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నీవే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. లోక స్నేహం వెలివేసిన, శోకంలో ముంచివేసిన నీవే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే. లోక స్నేహం వెలివేసిన, శోకంలో ముంచివేసిన నీవే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. దేవుని స్తోత్రం.